దేవుని నామమునకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ను మనం వినబోతున్నాం. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14కు జరుపుకోబోయే వ్యాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు మెసేజ్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. వ్యాలంటైన్స్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జరుపుకుంటారు, మీకు తెలుసు. ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటి, దీన్ని మనం సమర్థించవచ్చా లేక వ్యతిరేకించవచ్చా అన్నది ఆలోచించాలి. మీరు క్రైస్తవ బిడ్డలైనటువంటి విశ్వాసులైన మీరు మనము ప్రేమికుల దినోత్సవాన్ని వ్యాలంటైన్ డేని ఎంకరేజ్ చేయొచ్చా, దాన్ని ఫాలో అవ్వాలా లేక దాన్ని మనము ఫాలో అవ్వకుండా ఉండాలా అన్నది ఈరోజు మనం పరిశీలించాలి దైవ వాక్యంతో. ప్రియదేవుని సంగమా, ఈ వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తిని గురించినటువంటి డేగా, ఒక రోజుగా మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఈ వ్యాలంటైన్ డేని ఎక్కువగా జరుపుకున్నటువంటి దేశాలు ఏమిటంటే అమెరికా దేశం, కెనడా, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్. ఈ దేశాలు ఎక్కువగా జరుపుకుంటారు. అలాగే మన భారతదేశంలో కూడా ఈ వ్యాలంటైన్ డే అనేది ప్రవేశించింది. మన భారతదేశం, ఇండియాలో కూడా చాలా మంది జరుపుకుంటారు ఈ వ్యాలంటైన్ డేని. అలాగే ఈ వ్యాలంటైన్ డే జరుపుకుంటున్నటువంటి మన భారతదేశంలో చాలా వరకు వ్యతిరేకత అనేది ఉంది. నిరసనలు తెలియజేస్తారు ఆ రోజు చాలా మంది. అలాగే మరి కొందరు దీనిని వ్యతిరేకిస్తూ ర్యాలీలు తీయటము, ప్రజలలో అవగాహన కల్పించాలి. ఇది పాశ్చాత్య దేశాల యొక్క కల్చర్ కాబట్టి దీన్ని మనం ఫాలో అవ్వకూడదు, ఇది సరి అయినటువంటి సంకేతం కాదు ప్రజలలో వెళ్ళటం. దీనివల్ల అశ్లీలత, తర్వాత మంచి మంచి పవిత్రమైనటువంటి బంధాలు కలిగినటువంటి బంధాలకు భంగం కలిగించే విధంగా ఉంది అని ఈ పాశ్చాత్య కల్చర్ భారతదేశ సంస్కృతిని, మన భారతదేశంలో ఉన్నటువంటి మంచి భావనలను తొలగిపోయి యువత తప్పుదారి పడుతున్నారనే ఉద్దేశంతో చాలా మంది మరి దీనిని వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భారతీయులమైన క్రైస్తవులమైనటువంటి మనము, భారతదేశ క్రైస్తవులం, ఇండియన్ క్రిస్టియన్స్ మైన మనము, విశ్వాసులమైన మనము ఈ వ్యాలంటైన్ డే గురించి తెలుసుకోవాలి. అలాగే దీనిని మనము ప్రోత్సహించవచ్చా, దీన్ని మనం కూడా వ్యతిరేకించవచ్చా అన్నది ఈరోజు తెలుసుకోవాలి పిల్లలందరూ కూడా. ఇంతకీ వ్యాలంటైన్ అనే అతను ఎవరు, ఈ వ్యాలంటైన్ డే ఎలా వచ్చిందో క్లుప్తంగా చెప్తాను. నేను చాలా క్లుప్తంగా చెప్తాను, ఎక్కువగా విస్తరించి మీకు వివరించను. క్లుప్తంగా క్రీస్తు శకం 270 సంవత్సరం 270 క్రీస్తు శకంలో రోమ్లో ఒక అతను ఉండేవాడు. అతను ఒక మతబోధకుడిగా, కేథలిక్ మతబోధకుడిగా జీవించినటువంటి వాడే వ్యాలంటైన్ అనే అతను. ఆ కాలంలో మరి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కింగ్ క్లాడియస్, ఈ రాజు చక్రవర్తి, రోమా రాజు తమ దేశంలో ఉన్నటువంటి యువత
యువకులను ఎలా ప్రోత్సహించాడంటే, పెళ్లి చేసుకుంటే యుద్ధంలో పనికిరారు అనే ఉద్దేశంతో వివాహాన్ని నిషేధించాడు కింగ్ క్లాడియస్. నిషేధించి చట్టాన్ని తీసుకొచ్చాడు, ఒక చట్టాన్ని. యువకులు పెళ్లి చేసుకోకూడదు. చాలా మంది యువకులు యుద్ధంలో, సైన్యంలో చేరాలి, యుద్ధంలో బలిష్ఠులుగా ఉండాలి. తన సైన్యాన్ని బలపరచుకోవడానికి అనేక మంది యువకులను అతడు సైన్యంలో చేర్చుకోవడం చేస్తున్నాడు. ఆ నేపథ్యంలో వ్యతిరేకత వచ్చింది. అదేంటంటే, పెళ్లి అనేది పరిశుద్ధమైనది, పవిత్రమైనది బంధం. అలాంటి పెళ్లి బంధాలను మరి క్లాడియస్ చక్రవర్తి నిషేధించి పెళ్లి కాకుండా ఉండాలని యువతకు సందేశం ఇవ్వటం, నిషేధించటం అనేది సరైనది కాదు అనే ఒక వ్యతిరేకత వచ్చింది. కానీ ధైర్యం చేసి క్లాడియస్ ముందు ఎవరు మాట్లాడేవారు కారు. ఆ కాలంలో, ఆ నేపథ్యంలో ఈ వ్యాలెంటైన్ అనే బోధకుడు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం అని, ఎవరైతే పెళ్లి చేసుకుని అనుకుంటున్నారో, ఇష్టపడుతున్నారో అలాంటి వారిని అతడు ప్రేరేపించి, అలాంటి వారికి బోధలు చేసి, అలాంటి వారిని రహస్యంగా వివాహాలు జరిపించడం మొదలుపెట్టాడట వ్యాలంటైన్. ఆ కాలంలో ఎందరో మరి వ్యాలంటైన్ యొక్క బోధనలను విని ఆయన చేస్తున్నటువంటి పెళ్లిళ్లకు సపోర్ట్ చేస్తూ, చాలా మంది పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్న వాళ్ళు రహస్యముగా వ్యాలంటైన్ ద్వారా వివాహాలు జరుపుకోవడం అనేది జరుగుతున్న ఆ నేపథ్యంలో ఈ క్లాడియస్ చక్రవర్తికి, కింగ్ క్లాడియస్ చక్రవర్తికి తెలిసిపోయిందండి. ఏమిటంటే, ఈ వ్యాలంటైన్ అనే అతను రహస్యంగా పెళ్లిళ్ళు జరుపుతున్నాడు, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నాడు, రాజద్రోహం చేస్తున్నాడని ఉగ్రుడైపోయాడు క్లాడియస్. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకొని విచారణ జరిపి వ్యాలంటైన్ ను బంధించేశాడు. వ్యాలంటైన్ ఒప్పుకున్నాడు, నిజమే అండి, పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం, దీన్ని జరుపుకోవాలి, నేను దాన్ని ఎంకరేజ్ చేస్తున్నానని ఒప్పుకున్నాడు రాజు ముందు. అప్పుడు రాజు అతనికి ఊరి శిక్షను అమలు చేశాడు. ఇప్పుడు ఫిబ్రవరి 14కి వ్యాలంటైన్ ని, ఫిబ్రవరి 14వ తేదీ రోజు అతనిని ఉరి తీయడం వలన అనేకులు బాధపడ్డారు. యువతరం మా కోసం, పెళ్లిళ్ల కోసం ఒక పవిత్రమైన బంధాన్ని జరుపుతున్నటువంటి వ్యాలంటైన్ మా కోసం చనిపోయాడు అని చాలా మంది, ఆ కాలంలో ప్రేమించుకుంటున్నటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకుని అనుకుంటున్నటువంటి వాళ్ళు చాలా విచారం వ్యక్తం చేసినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. పిల్లరా, ఇది ఒక స్టోరీ వ్యాలంటైన్ గురించి. ఇలాంటివి ఎన్నో రకరకాల స్టోరీస్ ఉన్నాయి. వ్యాలంటైన్ గురించినటువంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. ప్రేమించుకుమ్మని ప్రేమికులు ప్రేమించుకొని బ్రతకాలని ప్రేమను ప్రోత్సహించలేదు వ్యాలంటైన్, పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లిని ప్రోత్సహించాడు, పెళ్లిళ్ళు చేసుకోమన్నాడు. ఆయన పెళ్లికి వ్యతిరేకం కాదు. అలాగని ఎవరు పడితే వాళ్ళు ప్రేమించుకుంటుంటే ప్రేమించుకోండి అని చెప్పి వాళ్ళను ప్రోత్సహించినట్టుగా, అలాంటి పని చేసినట్టుగా మనం ఊహించకూడదు. అలాగా ప్రపంచవ్యాప్తంగా అనుకుంటున్నాడు చాలా మంది. అర్థమైందండి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి అనేది ఒక మంచి పవిత్రమైన బంధం, వివాహం చేసుకోమన్నాడు. వివాహం జరిపించాడు కూడా చాలా మందికి. దాంట్లో కింగ్ క్లాడియస్ యొక్క ఉగ్రతకు బలి అయిపోయి చనిపోయాడు, ఉరి తీయబడ్డాడు. అలా జరిగినటువంటి
వ్యాలంటైన్ యొక్క మరణం తర్వాత 20 సంవత్సరాల తర్వాత ప్రిలరా క్రీస్తు శకం 496 సంవత్సరంలో పోపు గెలాసియస్ అనే అతను, ఈయన ఒక పోపు గెలాసియస్, వ్యాలంటైన్ ను గుర్తుగా ఫిబ్రవరి 14th కు వ్యాలంటైన్ డే జరుపుకోవాలని అతడు అధికారికంగా అనౌన్స్ చేశాడు, పోపు గెలాసియస్. అది క్రమేణా ఎలాగైపోయిందంటే ప్రేమికుల రోజుగా మారిపోయింది. అర్థమైందండి? పెళ్లిళ్ళు చేసినందుకు మరణించిన వ్యాలంటైన్ ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రేమికుల రోజు అని జరుపుకుంటూ రకరకాలుగా ఈ వ్యాలంటైన్ డేని వాడుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. పిల్లరా, పెళ్లి చేసుకోవడం వేరు, ప్రేమించుకోవడం వేరు. ప్రేమించుకొని విడిపోవటాలు, ప్రేమించుకొని వివాహం చేసుకోకుండాటాలు, ఇవన్నీ ప్రపంచంలో లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు మనకు తెలుసు. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్రేమను గురించినటువంటి రోజుగా జరుపుకుంటున్నారు. పిల్లలపై ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, ప్రేయసి ప్రియుడి మధ్య ప్రేమ, జంతువుల పట్ల ప్రేమ, పక్షులపైన ప్రేమ, ఆస్తులపైన ప్రేమ, వస్తువులపైన ప్రేమ, వగైరా వగైరా ప్రేమలు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి ప్రియులరా. మరి ఇలాంటి తరుణంలో వ్యాలంటైన్ డే జరుపుకోవటం అనేది సరైన దాన్ని ఆలోచిస్తే, ప్రేమికుల రోజుగా జరుపుకోవటం అనేది ఎంతవరకు సమంజసమో ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఆలోచించండి. ప్రేమ అనేది మనుషుల మధ్య ఉండే ప్రేమ బంధం, అది శాశ్వతమైనది కాదు. గమనిస్తే, పరిశీలిస్తే ఈ రోజు ఉన్న ప్రేమికులు వచ్చే సంవత్సరం ప్రేమికులుగా ఉంటారో తెలియదు. ఈ రోజు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎప్పటికీ ఉంటారో తెలియదు. బంధం, మనుషుల మధ్య బంధం అది శాశ్వత బంధం కాదు. చాలా తక్కువ అలాంటి వాళ్ళు, కరెక్ట్ గా జీవిస్తున్నటువంటి వాళ్ళు, ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువగా ఉన్నారు. మెజారిటీగా చూస్తే ఎక్కువ మంది విడిపోవటాలు, ప్రేమ శాశ్వతంగా లేకుండా ఉండటం అనేది మనం చూస్తున్నాం పిల్లల. అందువల్ల శాశ్వతమైన ప్రేమ అనేది మనం దేవుళ్ళలోనే చూస్తాం, మనుషుల్లో చూడం. ఎందుకంటే మనిషి నమ్మకమైన వాడు కాదు, దేవుడు నమ్మదగినవాడు, నమ్మకమైన వాడు. అడగకుండా ఇచ్చేవాడు దేవుడు, అడిగితే ఇస్తాడో ఇవ్వడో మనిషి డౌటే. దేవుడైతే అడగకుండా ఇచ్చేవాడు. సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చాడు మనకు, చాలా సర్ప్రైజ్ చేశాడు. ఆదామును సృష్టించక ముందు అందమైన సృష్టిని తయారు చేసి తర్వాత మనిషిని చేసి మనిషికి ఇచ్చాడు. ఎంత స్వాధీనం చేసుకో, మొత్తం నీదే, ఏలు దీని ఎంత అన్నాడు. మనం అడగకుండా ఇచ్చే గిఫ్ట్స్, కోట్ల గిఫ్ట్స్ ఇచ్చాడు దేవుడు మనకు. సృష్టిలో ఉన్నాయన్నీ మనకి ఇచ్చాడు ఫ్రీగా, ఎన్నో విలువైన ఇచ్చాడు. గాలి, వెలుతురు, ఆహారం, బంగారం, వజ్రము, వైడూర్యాలు, మనుష్యులు, బంధాలు, కుటుంబ బంధాలు, అనేకమైనటువంటి వస్తువులు భూమిలో ఉన్నాయి. అవన్నీ తీసి మనం వాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా దేవుని ప్రేమ గొప్పదని తెలియజేస్తుంది పిల్లలు. మనుషుల ప్రేమ ముందు దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుని ప్రేమ ముందు అన్ని బలాదూరే. అందుకే అంటాడు, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం ప్రియులారా చూద్దాం. 1 యోహాను పత్రికలో చాలా చక్కగా వివరించాడు. దేవుని వాక్యం ఎంతో గొప్పది. వ్యాలంటైన్ గొప్ప, వ్యాలంటైన్
కంటే దేవుడు గొప్ప. పిల్లలు అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ యొక్క విలువ తెలియక యువతరం ఎందరో తప్పుదోవ పోతున్నారు పిల్లలు, అది గమనించాలి మనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దామండి 11వ వచనాల వరకు. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపమే ప్రేమ అని చెప్తున్నాడు దేవుడు వాక్యంలో. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. దేవుని తెలుసుకోవాలి అంటే నీలో ప్రేమ ఉండాలి. మనిషికి మనిషికి మధ్య ఉన్న ప్రేమ వేరు, దేవునిలో ఉన్న ప్రేమ వేరు, దేవుని ఎరగాలంటే ఆ ప్రేమ వేరు. అది మీరు గుర్తు, డిఫరెంట్. మనుషులలో ఉన్న ప్రేమ వేరు, దేవుని ఎరగాలంటే ఆ ప్రేమ వేరు. దేవుని ఎరగాలంటే వాక్య సంబంధమైన ప్రేమ కావాలి దేవునికి. వాక్యంలో ఉన్న దానిని నమ్మి విశ్వసించి వాక్యాన్ని ఫాలో అయితేనో దేవుని ప్రేమించినట్టు అంటుంది బైబిల్. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. అర్థమైందండి మీకు? మనము ఆయన ద్వారా జీవించాలంటే, ఆయన ద్వారా బ్రతకాలి, ఆయన ద్వారా జీవించాలంటే యేసు క్రీస్తును ఈ లోకానికి పంపాడు మన జీవించాలటి. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఎన్నుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. సప్రెస్ గిఫ్ట్. యేసుక్రీస్తును ఇవ్వమని మనం అడగలేదు. అందరి పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా ఉండడానికి, ప్రపంచవ్యాప్తంగా అనేకులను ప్రేమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఈ లోకానికి పంపాడు. అది అందులో ప్రేమ ఉంది అని చాలా స్పష్టంగా ఆ వాక్యం తెలియజేస్తోంది పిల్లలు. ఈ ప్రేమ ఇప్పటిది కాదు, ఈ ప్రేమ ఇప్పటిది కాదండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం చూడ ఎప్పటిది ప్రేమ ప్రియులారా. మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ వచనం నుండి 6వ వచనాలు కలిసి ఉంటుంది చూడండి, చదువుదామని. మొదటి అధ్యాయం ఎఫెసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహింపబడిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై యేసు క్రీస్తు ద్వారా పిల్లలు కావాలనుకున్నాడు దేవుడు. మనలను ముందుగా అన్నాడు. ముందుగా అంటే ఏ ముందుగా? తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుడే ఉండుట వలనని ముందుగా. ఎప్పుడు ముందుగా అంటే జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి కాకముందే నాకు పిల్లలు కావాలి, యేసుక్రీస్తు ద్వారా నాకు బిడ్డలు కావాలనుకున్నాడు దేవుడు. గనక యేసును లోకానికి పంపాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎంత చక్కగా చెప్తున్న వాక్యం. దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు యేసుక్రీస్తునందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ప్రియులారా, 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా దేవుని నిర్ణయం చేసిన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు. దేవుని యొక్క ప్రేమ, కృప, దయ, కరుణ, కటాక్షములు క్రీస్తునందు ఉంచి ఆయన ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు పిల్లరా. అది ప్రేమ, దేవుని ప్రేమ. మనము ప్రేమించక ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు, సృష్టి కంటే ముందే. దేవుని ప్రేమలో క్షమాపణ ఉంది, దేవుని ప్రేమలో దయ ఉంది, దేవుని ప్రేమలో కరుణా కటాక్షాలున్నాయి, దేవుని ప్రేమలో ఆశీర్వాదాలు ఉన్నాయి పిల్లరా. దేవుడు ప్రేమ గలవాడు. వాలెంటైన్ డే అని విచ్చలవిడితనము,
అసభ్యకరమైనటువంటి పనులు చేయటం అనేది సరికాదు. దానివల్ల సమాజం చెడిపోతుంది తప్ప సమాజానికి మేలేమి లేదు. దానివల్ల ఒరిగేదేమి లేదు. ప్రేమికులుగా దానికి ఒక డ్రెస్ కోడు, ఏమండి, రకరకాలుగా కానుకలు ఇచ్చుకోవడాలు, గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు, ఇవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకమే. వాక్యం వ్యాలంటీన్ డే జరుపుకోమని బైబిల్ ఎక్కడ లేదు. అలాంటి డే ఒకటి పెట్టుకోమని కూడా చెప్పలేదు. నువ్వు సంవత్సరానికి ఒకసారి వ్యాలంటైన్ డే జరుపుకుంటున్నావు, ప్రేమికుల రోజు కాదు. నువ్వు రోజు దేవుణ్ణి ప్రేమిస్తానని సంతోషంగా నువ్వు జరుపుకోవాలి పండుగలాగా. దేవుడిని ప్రేమించాలి రోజు. నువ్వు దేవుని కోసం పుట్టావు. దేవుడు తన కోసం నేను నిర్ణయించుకున్నాడు చెప్పు, ఇది రాయబడింది చూడండి. ఎంత చక్కటి మాట ఉందండి. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. తన కోసం నిర్ణయించుకున్నాడు అంటాడు బైబిల్. మనం ఉంది అందరము దేవుని కోసం బ్రతకాలండి. ఇదండి ప్రేమ అంటే. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ రోజు ఉన్న రేపున్న ప్రేమ కాదు. ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం అంటాడు బైబిల్లో. పిల్లరా, ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైనది. పిల్లరా, ఇర్మియా 31, ఇర్మియా గ్రంథం 31 అధ్యాయంలో ఎంత చక్కటి మాట ఉంది చూడండి. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయంలో 3వ వచనం. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్ దేవునిది. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎంత గొప్ప ప్రేమ దేవునిది, ఆలోచించండి. నువ్వేమిస్తున్నావు దేవునికి? నువ్విచ్చే కానుకలు ఒక లెక్క దేవునికి. ప్రియులారా, దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుడు యేసుక్రీస్తు మధ్య ఉన్న ప్రేమ బంధం చాలా గొప్పది. అలాంటి ప్రేమ కలిగి ఉండమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, దేవునితో సంబంధమైన ప్రేమ, క్రీస్తు అనుబంధమైన ప్రేమ, అలాంటి ప్రేమని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ వ్యాలంటైన్ డే ప్రేమని దేవుడు కోరుకోవటం లేదు. ప్రియులారా, అందుకే అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం. ప్రియులారా, చూద్దాం. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది ప్రేమ గురించి. 9-10 వచనాలు. యేసు కోరిక, యేసు కోరింది ఆ ప్రేమ కావాలంటున్నాడు. వ్యాలంటైన్ డే ప్రేమ కాదు, యేసు కోరిన ప్రేమ కావాలి. వ్యాలంటైన్ కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే వ్యాలంటైన్ గురించి కాదు నువ్వు ఆలోచించేది, యేసుక్రీస్తు గురించి ఆలోచించమంటున్నాడు. దేవుని పిల్లలారా, 9-10 వచనాలు యోహాను సువార్త 15వ అధ్యాయం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో, చూసారా, తండ్రి కుమారుల మధ్యన ప్రేమ బంధం గొప్పది. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మును అలాగే ప్రేమించి తిని. ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు యేసుక్రీస్తు మధ్య ఉన్న ప్రేమ బంధం మనతో ఉండాలనుకున్నాడు క్రీస్తు ప్రభువు. అందుకే అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మును అలాగే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండు. నా ప్రేమ యందు, వ్యాలంటైన్ డే ప్రేమ యందు నిలిచి కాదు. ఇప్పుడు చాలా మంది వ్యాలంటైన్ డే ప్రేమ యందు నిలిచిపోతున్నారు. సంవత్సరం కోసం ఎదురు చూస్తే ఆ రోజు ఇది చేసుకోవాలి, ఆ రోజు పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఆ వ్యాలంటైన్ డే రోజు ఇలాంటివి చేసుకోవాలి గుర్తుగా అనేది ఆశ కలిగి ఉంటున్నాడు చాలా మంది. ప్రియులారా, దాన్ని ఫాలో అవుతున్నారు. నో 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 నో, క్రీస్తు ప్రేమ యందు నిలవమంటున్నాడు మీరు. అది గొప్పది. ఇవన్నీ అశాశ్వతాలండి. ఇవన్నీ రకరకాల రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఏదో ఒక రోజు పెట్టుకున్నారు, మనుషులు పెట్టుకున్నారు, దేవుడేం చెప్పలేదు. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉందురు. అర్థమైందండి? క్రీస్తు ప్రేమను నిలవమంటున్నాడు, క్రీస్తును ప్రేమించమంటున్నాడు. నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించొద్దు అన్నాడండి యేసుక్రీస్తు ప్రభువు. అంటే విడిచిపెట్టమని కాదు, మీరు అది కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రభువుకు మొదటి స్థానం వేయమని అంటున్నాడు. దానికి అర్థం
ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలి, తర్వాత మిగతా స్థానాలు ఇవ్వండి మీ భార్యకు కానీ పిల్లలకు కానీ అందరికి కానీ. ఎందుకంటే ప్రభువుకు మొదటి స్థానం ఇస్తే మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు క్షేమంగా ఉంటారు, భార్యాభర్తల బంధం క్షేమంగా ఉంటుంది. అక్కడ చెప్పింది అది ఆయన చెప్పిన పాయింట్. ప్రియులారా, క్రీస్తే ముఖ్యం, క్రీస్తే ఆధారం సమస్తానికి. కనుక దేవుని సంగమా, మనము ప్రభువును ప్రేమించాలి. వ్యాలంటైన్ డేను ప్రేమించడం కాదు, వ్యాలంటైన్ డేని ఇష్టపడటం కాదు, వ్యాలంటైన్ డేని ఆరాధించడం కాదు. క్రీస్తును ప్రేమించాలి, క్రీస్తును మహిమపరచాలి. ప్రియ దేవుని సంగమా, ఈ రోజు నుంచి మీకు అలాంటి ఆలోచన ఉంటే దాన్ని విడిచిపెట్టండి. మీరు క్రీస్తునందు జీవించాలి, క్రీస్తునందు ప్రేమ కలిగి ఉండాలి. భార్యాభర్తలైనా పిల్లలైనా ప్రభువుని మధ్యలో పెట్టుకోండి, వ్యాలంటైన్ కాదు మధ్యలో పెట్టుకోవడం. మన కుటుంబంలో ప్రభు ఉండాలి, ఆయన వాక్యం ఉండాలి. ప్రియులారా, దేవుని సంగమా, ఒక మంచి మాట చూద్దాం. క్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞ, ఆ ఆజ్ఞను చూసి మనము ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయములో ఒక మంచి మాట ఉంది, చూద్దామండి. 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ఒక మంచి మాట ఉంది. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అర్థమైందండి? ఇక వాలంటీర్ ఇష్టపడి వాలంటీర్ గురించి ఆలోచిస్తే ఇంకా నువ్వు ఎలా ఉంటావు ఆలోచించుకో. అంటే క్రీస్తు కంటే ఎక్కువ ఏది లేదు ప్రపంచంలో. ప్రియులారా, అది గుర్తుపెట్టుకోలే మీరు. కారణం, ఈ సృష్టిని సృష్టించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ సృష్టిలో ఉన్నదంతా ఆయన సృష్టించిందే. ఆ సృష్టిని అనుభవిస్తున్న నీవు ఆ సృష్టిని సృష్టించిన వాడిని మొదట ప్రేమించాలి. ఒకవేళ ఆయనను ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే, వ్యాలంటైన్ ప్రేమిస్తే, వ్యాలంటైన్ డేని ప్రేమిస్తే నువ్వు క్రీస్తుకు పాత్రుడివి కావు నువ్వు. అందుకే చెప్పాను, వ్యాలంటైన్ కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన ఇచ్చిన ప్రేమ, వ్యాలంటైన్ ఏం ప్రేమించాడండి? నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చేశాడు యేసు ప్రభు వారు. సిలువలో బలియాగం అయిపోయాడు. ఆయన యొక్క రక్తం కార్చి తన శరీరాన్ని అప్పగించేశాడు. మన పాపాల కోసం ప్రాయశ్చిత్తమైపోయాడు. అలాంటి త్యాగం చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువారండి. వ్యాలంటైన్ అలాంటి త్యాగం ఏం చేయలేదు. ఏమండి? కనుక క్రైస్తవమైనటువంటి విశ్వాసమైన దేవుని పిల్లలారా, మీరు క్రీస్తు కంటే ఎవరిని ప్రేమించకండి. క్రీస్తును ప్రేమించడం అంటే వాక్యమును ప్రేమించటం. వాక్యానికి మీరు ప్రయారిటీ ఇవ్వండి. వాక్యాన్ని చదువుకోండి. వాక్యంలో ఉన్న మాటలను మీరు గైకొనండి. వాక్యంలో ఉన్న మాటలను ఫాలో అవ్వండి. అది క్రీస్తును ప్రేమించడం అంటే. మొదటి వాక్యము, తర్వాత పిల్లలు, భార్య, అన్ని కూడా మీకు ఏదైతే ఉందో ఆ తర్వాత ప్లేస్ లో పెట్టండి. మొదటి ప్లేస్ మాత్రం దేవుని వాక్యానికి ఇవ్వండి. మీరు వాక్యమును ప్రేమించాలి, వాక్యమును ఆరాధించాలి, వాక్యమును గైకొనాలి, వాక్యం అనుసరించాలి. ఇది క్రీస్తును ప్రేమించడం అంటే. కనుక దేవుని పిల్లలారా, అన్నిటికంటే ప్రేమ ముఖ్యమంటాడు కొరింథీ 13వ అధ్యాయంలో కూడా. మీకు తెలుసు, అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే గొప్ప అయినది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని ప్రేమ. నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ అంటాడు దేవుని వాక్యంలో. ప్రియులారా, అంతకంటే ప్రేమ, అలాంటి ప్రేమించిన వాడే దేవునికి ఎరుకైన వాడు. దేవుడు ఎరగాలంటే దేవుడు నిన్ను గుర్తించాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నువ్వు వాక్యమును ప్రేమించి గైకొని వాక్యాన్ని అనుసరిస్తే నువ్వు దేవుని ప్రేమలో ఎదుగుతావు. నీ కుటుంబం ఎదుగుతుంది. అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఎంతో సంతోషకరమైన జీవితం నీకుంటుంది. పిల్లరా, వ్యాలంటైన్ డేని అనుసరించటం కాదు, వ్యాలంటైన్ డేని ఫాలో అవటం కాదు. క్రైస్తవ దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును గైకొనండి, దేవుని వాక్యమును ప్రేమించండి, దేవుని వాక్యములో సాగిపోండి. మీరు సురక్షితంగా ఉంటారు, దైవాశీస్సులు పొందుకుంటారు, దేవుని చేత ప్రేమించబడతారు, దేవుని చేత ఆశీర్వదించబడతారు. అందరికీ దైవాశీస్సులు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమగల నాయన, మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
వ్యాలంటైన్ డే అని ప్రపంచంలో ఎందరో దానిని జరుపుకుంటున్నారు. దానికి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. దాని వలన ఒరిగేది ఏమీ లేదని మేము తెలుసుకున్నాం. మిమ్మల్ని ప్రేమించటం, ప్రభువును ప్రేమించటం, మీ వాక్యాన్ని ప్రేమించటమే అతి ముఖ్యమైనదని తెలుసుకున్నాం. అలా ప్రేమించి మీ చేత ప్రేమించబడటమే మనిషి జీవితానికి సార్థకమని తెలుసుకున్నాం. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. దిశగా మా బిడ్డలందరూ నడిపించండి. లోకంలో ఉన్నటువంటి వాటిని ఫాలో అవ్వకుండా మీ వాక్యాన్ని ఫాలో అవటమే అత్యుచ్చమైనది అని మేము స్పష్టంగా తెలుసుకున్నందుకు, మీ వాక్యం ద్వారా చెప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ వాక్యములో నడిపించి బలపరచమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి మిక్కిలి విలయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.